నీట్లో మంచి ర్యాంక్ రాని విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. ఈ సినిమాలో మీకు చిన్న క్యారెక్టర్ చేయడానికి ఇష్టపడలేదని విన్నాము. ఆ పాత్రను మీరు ఎలా ఉండబోతుంది? విష్ణు గారు ఎలా సాటిస్ఫై చేశారు మిమ్మల్ని? అవునండి, ఇంటికి భోజనం పిలిచారు, దాంట్లో ఏమో కలిపారు, పడుకున్నాను, లేచి చూస్తే నేను న్యూజిలాండ్లో ఉన్నా. ఇష్టం లేకుండా ఎలా చేస్తామండి, చాలా ఇష్టపడే చేశాను, నేను ఎంజాయ్ చేసి చేశాను. నేను దానికి నేను ఆన్సర్ చేస్తాను. కాస్టింగ్ అంతా అయిపోయింది. వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్ ఇస్ శివ. సినిమా కాస్టింగ్ అంతా అయిపోయింది. నాన్నగారు పిలిచారు, ఏరా ఆఫీస్లో భోజనం చేస్తున్నాం, శివ వచ్చున్నాడు. మా అసోసియేషన్ పనిపరంగా ఏదో వచ్చున్నాడు. జనరల్గా నాకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి వీ హ్యావ్ టు కీప్ వర్కింగ్ ఆన్ దాట్. శివ వచ్చి ఏరా అందరికీ క్యారెక్టర్ వచ్చాను, నీ పక్కనున్న నీ ఫ్రెండ్కి ఇవ్వలేదు క్యారెక్టర్ అని. నాన్న, సినిమాలో ఆనాలి క్యారెక్టరు ఒక్క క్యారెక్టర్ ఉంది, మీ కొడుకు క్యారెక్టరు, కానీ అది ఓన్లీ ఒక 4 days 5 days క్యారెక్టర్. అది శివాని అడగడం మొహమాట పడాను. అది చిన్న క్యారెక్టర్ కదా, అతనికి ఒక ఇమేజ్ ఉంది, అతను ఈజ్ అన్ యాక్టర్ ఆఫ్ రీజనబుల్ స్టేచర్, అది అడగడానికి నా మొహమాట పడానని శివ ముందే చెప్పాను. మనోడు కొంచెం బీపీ కదా, నేను చేయని చెప్పానా, నన్ను అడిగావు నువ్వు, నేను చేయని చెప్పానా అన్నాడు. ఓహో ఓకే శివ, వచ్చి చెయ్యి శివ అన్న, ప్లీజ్ కమ్. క్యారెక్టర్ అడగలే, ఏం అడగలే, నాన్నగారు పక్కనే కదా అని చెప్పి చేశాడు. శివ క్యారెక్టర్ ఎలివేషన్ ఓన్లీ ఇన్ ద లాస్ట్ క్లైమాక్స్లోనే తెలుస్తుంది అవన్నీ. ప్రతి నటుడికి 1 close-up ఇస్ ఇనఫ్ అండి టు ఫీల్ సాటిస్ఫైడ్. అది ప్రభుదేవ గారు శివాకి 100% న్యాయం చేశారు. అది క్లైమాక్స్లో మీకు తెలుస్తుంది. విష్ణు గారు, ఈ ప్రాజెక్ట్ని చాలా అన్ని రకాలుగా హ్యాండిల్ చేశారు. సారీ, యాంథనీ గారు బయలుదేరుతారు, ఆయనకి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, ఆయన గర్ల్ ఫ్రెండ్ మెడ్రాస్లో వెయిట్ చేస్తున్నారు. ఓ సారీ ఐ విల్ జస్ట్ విష్ణు గారు, నాగేంద్ర గారికి ఇక్కడ కూడా గర్ల్ ఫ్రెండ్ ఉంటారేమో. విష్ణు గారు సారీ ఈ ప్రాజెక్ట్ని అన్ని రకాలుగా మీరు భుజాన్ని వేసుకొని సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేశారు. మొన్న అక్షయ్ కుమార్ చెప్పినట్టు మీలో ఒక డైరెక్టర్ ఉన్నాడు, త్వరలోనే డైరెక్టర్ అవుతాడు ఈయన అని ఒక మాట చెప్పాడు. మీరు ఎప్పుడు డైరెక్టర్ అవుతారు? నాకు రేపు కన్నప్ప రిజల్ట్ వచ్చిన తర్వాత, ఊపిరి పీల్చుకున్న తర్వాత ఆలోచిస్తాను. అది ఇంకా అసలు మైండ్లో ప్రస్తుతానికి ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒకసారి. అల్లరి రవిబాబు గారు ఉన్నారు కదా, అన్న నేను రోజు మార్నింగ్ 4:30 జిమ్లో కలుస్తూ ఉంటాం. రవణ అని పిలుస్తుంటాను నేను. ఒకరోజు పిలిచి ఒక 8 నెలల ముందు, అన్న నేను ఈ సినిమా టైం పడుతుంది, నాకు ఎలాగో రిలీజ్ అవ్వడానికి టైం పడుతుంది, లాస్ట్ అక్టోబర్ టైం పడుతుంది అని 9 ప్రాజెక్టులు రాశాను. అన్న ఇవి ప్రొడ్యూస్ చేయాలి, దీంట్లో నేను యాక్ట్ కానీ చేయాలన్నా, విఎఫ్ఎక్స్ హెవీ మూవీ అన్న, మీరు కొంచెం ఇది డైరెక్ట్ చేస్తే బాగుంటుంది, ఇది సలహా ఇవ్వాలన్నా మిగతా వాటికి. నేను 45 minutes మాట్లాడా ఆ ప్రాజెక్ట్స్ గురించి, వాటి గురించి, వీటి గురించి. అంతా విన్నాడు. నేరుగా వెళ్ళాడు, బోర్డు పైన కన్నప్ప అని రాశాడు. ఇక్కడ రాసిన 9 సినిమాలు ఆయన కొట్టేశాడు. ఇది రిలీజ్ అయ్యేంత వరకు వేరేదేది ఆలోచించకు నువ్వు అన్నాడు. అన్న ఆ రోజు ఎందుకు అన్నాడో ఈరోజు నాకు తెలుస్తుంది. సో అదర్ దెన్ కన్నప్ప రైట్ నౌ నా మైండ్లో ఏదీ లేదు. బట్ అక్షయ్ కుమార్ గారు ఎందుకు నన్ను, వాట్ హీ సా ఇన్ మీ యాజ్ అ డైరెక్టర్, ఐ డోంట్ నో. లెట్స్ సీ. విష్ణు గారు కానీ డైరెక్టర్ గారిని, విష్ణు గారు ఒక క్వశ్చన్ ఎస్ సార్, మీకు కానీ డైరెక్టర్ గారిని ఆన్సర్ చేయాలి. అంటే సినిమా మీరు స్టార్టింగ్ కూడా చెప్పారు, చిన్నపిల్లలు ముందుగా చూడాలి, ఇది సినిమా భక్తి సినిమా, డివోషనల్ ఎక్కువ ఉంటుంది, డివోషనల్ ఫిల్మ్ అని. కానీ సెన్సార్ సర్టిఫికేట్, యూఎస్ సర్టిఫికేట్ వచ్చింది, కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ ఎగువీగా ఉన్నాయని చెప్పి అన్నారు. అవి వాంటెడ్లీ కావాలని పెట్టారా, లేదంటే సినిమాకి అవసరం? సే ఐ హ్యావ్ టు క్రియేట్ యాక్షన్. ఓకే, ఫర్ ఐఎమ్ మేకింగ్ ఎ కమర్షియల్ మూవీ. నేను డాక్యుమెంటరీ తీయట్లేదు, నాకు డబ్బులు కావాలి, నేను డబ్బులు ఖర్చు పెట్టేదే డబ్బులు ₹1 మిగులుతుందన్న ఆశతోనే చేశాను. సో జనాలకి ఇంట్రెస్టింగ్గా ఏది ఉంటుందన్న ఆశతో మేము అనుకొని మేము అది క్రియేట్ చేసాం, యాక్షన్ సీక్వెన్సెస్ అని. బికాజ్ ఐ బిలీవ్ యాక్షన్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. వీడు ఒక ఆటవికుడు, వీడ్ ఇస్ అ బిగ్ వారియర్.
సో దానికోసం అది పెట్టాం. అండ్ ఆఫ్ కోర్స్ మేబీ మేమేమో కొంచెం శృతి మీద కొంచెం ఎక్కువ బ్లడ్ చూపించామేమో, దానివల్ల UA13 ఇచ్చారు. తర్వాత ఇంకొక క్వశ్చన్ అండి, అంటే భక్త కన్నప్ప నుంచి కన్నప్ప టైటిల్ వచ్చింది కదా, తిన్నడు పేరు అయింది. సో కన్నప్ప టైటిల్ ఎందుకు వచ్చింది అన్నది జస్టిఫికేషన్. రేపు సినిమా చూసినప్పుడు తిన్నడు, అతను ఒరిజినల్ పేరు తిన్నడు, తెలుగులో తిన్నడు అని పెట్టుకున్నాం. అది అతను కన్నప్పగా ఎలా మారాడో, అతనికి ఎవరు నామధేయం చేశారనేది రేపు సినిమాలో మీకు తెలుస్తుంది. విష్ణు గారు ఆల్ ది బెస్ట్. తర్వాత నిన్న GST రైట్స్ జరిగాయని చెప్పి కొంచెం న్యూస్ ఇక్కడ గ్రేట్ ఆంధ్ర మూర్తి గారు ఉన్నారా? మైక్ ఆయన ఒక క్వశ్చన్ అడిగాడు, జీవి మీరందరూ ఉన్నారు, బడ్జెట్ అంటారు. ఆ రోజే చెప్పా, నీకెందుకు ఇవన్నీ, ఎందుకండి వదిలేయండి అన్న. లేదు చెప్పు అన్నాడు. చెప్పాను, నిన్న వచ్చి నా ఆఫీస్లో కూర్చున్నారు GST వాళ్ళు. విష్ణు గారు ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. యాక్చువల్గా తిన్నడు ఎక్కడైతే పుట్టి పెరిగాడో మీరు ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు. అవునండి. సో ఆ పాత్ర గురించి మీరు తెలుసుకున్నప్పుడు, ఈ సినిమా చేసినప్పుడు, ఇంతమంది స్టార్స్తో పనిచేసినప్పుడు, ఈ సినిమా నుంచి ఒక యాక్టర్గా, యాజ్ ఏ హ్యూమన్గా ఏం నేర్చుకున్నారు మీరు? ఏం తెలుసుకున్నారు లైఫ్ గురించి? వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. జీవితంలో ఎక్కడో ఒకసారి ప్రతి ఒక్కరికి దేవుడు ఉన్నాడా అని ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. దేవుడు ఉంటే ఇలాగ చేస్తాడా అని. ఆ క్వశ్చన్లో ఇంచి మళ్ళా పుట్టేదే అసలైన భక్తి. చిన్నప్పటి నుంచి మనందరం భక్తులుగానే ఉంటాం, కానీ సమ్వేర్ డౌన్ ద లైన్ విల్ క్వశ్చన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. అది దేవుడే లేడు అనుకుంటాం మనం. అది ఎవరైనా మనకు దగ్గరున్న వాళ్ళు ఎవరినో పోయినప్పుడైనా, లేకపోతే ఇబ్బంది కలిగినప్పుడైనా, మనం కష్టపడింది ఫలితం రాలేనప్పుడైనా, ఇవన్నీ దాటినప్పుడే మనకు భక్తి వస్తుంది. కన్నప్ప రాసేటప్పుడు నాకు ప్రాబబ్లీ నేను ఆ కథలో లీనమై నేను రాసుకుంటూ వచ్చాను కానండి. సినిమా అంతా అయిన తర్వాత ఎడిట్ రూమ్లో చూసుకున్నప్పుడు, అప్పుడు దాకా నేను చేస్తున్నాను అనుకునేవాడిని. నేను అందరినీ న్యూజిలాండ్ తీసుకెళ్తాను. ఎడిటింగ్ రూమ్లో చూసిన తర్వాత, నేనా ఇది చేసింది కాదు, ఇది శివాజ్ఞతో శివలీలతోనే చేశాను. ఇది నేను సోలోగా విష్ణు మంచు కాదు చేసింది, ఇది ఆయన బ్లెస్సింగ్స్తో చేసింది అని వెరీ స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. నిన్నటితో 12 జ్యోతిర్లింగాలు తిరిగేశాను. నా లైఫ్లో ఇప్పుడు పాజిటివిటీ తప్ప ఇంకా ఏదీ లేదు అని అది వెరీ స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. నేను ఇప్పుడు ఈరోజు టికెట్లు కూడా 24 గంటల్లో నా సినిమాకి ఇంత 1,00,000 చిల్లర టికెట్లు అమ్ముడుపోయాయంటే ఇది శివలీలాగే భావిస్తున్నాను నేను. ఇంకొకటి విష్ణు గారు, కృష్ణంరాజు గారు చేసిన సినిమాలో, అంటే కృష్ణంరాజు గారు ఇంతకుముందు చేసిన భక్త కన్నప్ప తర్వాత 50 సంవత్సరాల తర్వాత ఆయన వారసుడు మీ సినిమాలో రావడం అనేది కూడా అది కాకతాళీయంగా అదృష్టం అండి. అది ప్యూర్ అదృష్టం. ఈ సినిమా చేస్తానని అనౌన్స్ చేసినప్పుడు కూడా ఆయన బెస్ట్ విషెస్ చెప్పడం, ఆయన ఆశీర్వాదం ఇవ్వడం కూడా నా అదృష్టం.